సో ఈ వీడియోలో ఏంటి అంటే మనం క్యాలరీస్ గురించి తెలుసుకుందాం. సో క్యాలరీస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ స్పెసిఫిక్‌గా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనకెలా వస్తది అంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తది. సో మనం తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ నుంచి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాక్రోస్ వస్తాయి. లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ దెన్ ఫైబర్ ఎక్సెట్రా. సో ఏంటి అంటే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్ మనకి 4 క్యాలరీస్ ఇస్తది. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్స్ మనకి 9 క్యాలరీస్ ఇస్తది. ప్రతి బాడీకి వాళ్ళ వెయిట్ బట్టి మనం తీసుకునే ఇంటేక్ క్యాలరీస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నువ్వు తీసుకునే ఇంటేక్ క్యాలరీస్ కన్నా నువ్వు ఎక్కువ తీసుకుంటే నువ్వు వెయిట్ గెయిన్ అవుతావు, తక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతావు. సో ఇదంతా కలిపి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నువ్వు తీసుకునే ప్రతి ఫుడ్ ఐటెమ్‌కి ఖచ్చితంగా క్యాలరీస్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ప్యాకెట్ కొన్నావంటే ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఉంటుంది క్యాలరీస్ స్ప్లిట్ చేసి చూపిస్తారు అక్కడ. ఎంతెంత క్యాలరీస్ ఏమేమి ఉన్నాయని చెప్పి. సో అందుకే ఏదైనా బ్యాలెన్స్డ్‌గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొని ఎక్కువ వర్కౌట్ చేద్దామంటే చేయలేవు. అండ్ దెన్ తక్కువ ప్రోటీన్ తీసుకొని నీకు మజిల్ బిల్డ్ అవ్వట్లేదు అని చెప్తానని మనం ఏం చేయలేం. ఎందుకంటే స్పెసిఫిక్‌గా నీ బాడీకి నువ్వు ఏ కండిషన్‌లో ఉండాలి అనుకుంటున్నావో దానికి బ్యాలెన్స్డ్‌గా ప్రతి మ్యాక్రోస్ నువ్వు తీసుకుంటే అప్పుడే నీ బాడీలో చేంజ్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి ఏంటి అంటే క్యాలరీస్ ఇంటేక్ ఎలా తీసుకోవాలి, ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, ఈ బాడీ వెయిట్ బట్టి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నీ నెక్స్ట్ వీడియో నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ హిట్ చేయి. థ్యాంక్స్.